వాట్ ఈస్ పెయిన్లెస్ హార్ట్ అటాక్ లేదా సైలెంట్ హార్ట్ అటాక్? మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే స్వెటింగ్ వస్తుంది. కానీ చాలామందికి పెయిన్లెస్ హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టీవీ సునీల్ యాదవ్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. పెయిన్లెస్ హార్ట్ అటాక్ అనేది క్లాసికల్ హార్ట్ అటాక్ ప్రజెంటేషన్ లాగా కాకుండా నో సిమ్టమ్స్ ఆర్ మినిమల్ ప్రజెంటేషన్తో ఉంటుంది. సో అందుకనే చాలామంది దీన్ని యాసిడిటీ ప్రాబ్లం లేదా ఇండైజెషన్ ప్రాబ్లం అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రజెంటేషన్ ఉన్నప్పుడు చాలామంది హాస్పిటల్కి డిలేడ్ ప్రజెంటేషన్తో వస్తారు. అప్పుడు మనం ఖచ్చితంగా గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అవుతుంది. ఈ పెయిన్లెస్ హార్ట్ అటాక్ రిస్క్ గ్రూప్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అలాగే కోవిడ్-19 వచ్చిపోయిన వాళ్ళు, అలాగే మెయిన్ ఇంపార్టెంట్ షుగర్ వ్యాధి అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా రిస్క్ గ్రూప్స్ అనమాట. వీరందరూ కూడా రెగ్యులర్గా స్క్రీన్ చెకప్ చేసుకోవాలి, అలాగే రెగ్యులర్గా డాక్టర్ విజిట్ చేసుకోవాలి. ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ బికాస్ ఇట్ కాస్ట్ లైఫ్.